ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ చెప్పండి, సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? మట్టి పిల్లల కింద కూలీలు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. సేఫ్ గా ఉన్నారా? అప్డేట్స్ ఏంటి? రెహానా, నాన్పేట జిల్లాలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఇవాళ ఉపాధి హామీ పథకం లో భాగంగా కూలి పనులకు వెళ్లినటువంటి కూలీల మీద ఆ మట్టి చర్యలు వెలిగిపడ్డాయి. దీంతో ఆ మట్టిలోనే దాదాపు చాలా సంఖ్యలో కూలీలు కూరుకుపోయారు. అందులో నుంచి ఇప్పటి వరకు ఒక 8 మంది మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఘటన ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు జరుగుతున్నాయి. రోజు మాదిరిగానే వందల సంఖ్యలో ఆ గ్రామస్తులే, తీలేరు గ్రామస్తులే పొట్టకూటి కోసం అక్కడనే స్థానికంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు చేస్తూ వస్తున్నారు. రోజు మాదిరిగానే ఇవాళ 7 గంటల సమయంలో కూలి పనికి వెళ్లడం జరిగింది. అక్కడికి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు ఈ ఘటన జరగడంతో స్థానికులు ఆ ఘటన చూసిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు సమాచారం అందించడం జరిగింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఇప్పటికీ 8 మృతదేహాలను బయటికి తీశారు. ఇంకా మృతదేహాల వెలికితీత అనేది కొనసాగుతొస్తుంది. ఎంతమంది అనేది ఖచ్చితంగా చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెహానా. ఓకే బాలకృష్ణ. నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మరికల్ మండలం తీలేరులో మట్టి పెళ్లలు కూలీ 7 ఉపాధి హామీ కూలీలు చనిపోయారు. మట్టి పెళ్లల కింద మరికొంతమంది కూలీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో కూలీల బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.